హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారనమాట. చాలా ఈజీగా చేసుకునే మంచి హెల్దీ రెసిపీ అనమాట. దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అందరి ఇళ్లల్లో కామన్గా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 250 ml చల్లటి పాలు తీసుకోవాలండి. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న వెంటనే గెడ్డలన్నవి కడతాయన్నమాట. అలా కట్టకుండా లమ్స్ అన్నవి అస్సలు లేకుండా ఇలా బీట్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 750 ml పాలన్నమాట. ముందు మనము 250 ml పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, మిగిలిన 750 ml పాలు ఏవైతే ఉంటాయో అవి దీంట్లో పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఈలోగా మనము ముందుగా కలిపి పక్కకి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్లో ఒక 2-3 చుక్కల వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీరు ఒకవేళ కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా ఈ ఎసెన్స్ వేయటం వల్ల టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలకి పాలన్నవి ఇలా పొంగొస్తున్నాయి అనగా మనం గరిటె పెట్టి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ పంచదార వేసుకొని ఈ పంచదార కూడా కంప్లీట్గా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం దీన్ని కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి పంచదార కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కలిపి పక్కకి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకునేటప్పుడు ఒక చేత్తో మనం పాలని ఇలా కలుపుకుంటూ వేయాలండి, లేదంటే ఈజీగా లమ్స్ అన్నవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుతూ ఎంత లేదన్నా ఒక 3-4 నిమిషాలు మనం ఈ కస్టర్డ్ని బాగా ఉడకపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆపేసి ఇది కంప్లీట్గా ఆరిన తర్వాత ఇప్పుడు దీన్ని దగ్గర ఒక 2-3 గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత చూస్తున్నారా, కస్టర్డ్ అన్నది మనకి ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక గరిటె పెట్టి నీట్గా కలిపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారా, కస్టర్డ్ అన్నది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కంప్లీట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో, నేనైతే ఇమీడియట్లీ సర్వ్ చేసుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి మీరు చూస్తున్న ఫ్రూట్స్ అన్నీ గ్రేప్స్, యాపిల్, బనానా, పొమోగ్రానైట్ కానివ్వండి, డేట్స్, మ్యాంగో అన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా సరే, ఇవే అనేది కాదు, ఏ ఫ్రూట్స్ అయినా మీరు దీంట్లో వేసేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మీరు దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం పుల్లగా ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు ఇమీడియట్లీ సర్వ్ చేయొద్దు అనుకుంటే ఈ కస్టర్డ్ని మీరు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మ్యాక్సిమమ్ ఎప్పుడైతే సర్వ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఫ్రూట్స్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, చూస్తున్నారు కదా, మన చల్లటి ఫ్రూట్ కస్టర్డ్ అన్నది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.